హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి చక్కగా. ఈరోజైతే ర్యాండమ్ వ్లాగ్ పెడుతున్నానండి. అంటే నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట, చిన్న ఫంక్షన్ ఉంటే. సో పొద్దున్నే లేచి చక్కగా పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. మార్నింగే మీ అందరికీ ఛాయ్తో గుడ్ మార్నింగ్ చెప్పానన్నమాట. సో తర్వాత ఏంటంటే చక్కగా స్నానం చేసేసుకొని పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను అనమాట. అన్నిటికీ గంధము కుంకుమ బొట్లు పెట్టేసి, చూసారా మా పూజ సామాన్లన్నీ ఇలా అరేంజ్ చేసుకుంటాను నేను. అంటే ఈజీగా ఉంటుంది కదండి చేసుకోవడానికి. అంటే అలా అన్నీ అవైలబుల్గా ఒకే దగ్గర ఉన్నాయనుకోండి, మనం సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత దేవుడికి పువ్వులతో అలంకరిస్తున్నాను అనమాట. ఈరోజైతే పువ్వులు చాలా ఎక్కువ ఉన్నాయండి. చక్కగా పువ్వులతోటి అలంకరించేశాను. ఏంటో పువ్వులు ఎక్కువగా ఉంటే మంచిగా అలంకరించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ దియాస్ పెడతానన్నమాట. అంటే ఇవైతే కొంచెం ఫాస్ట్గా కొండెక్కిపోతాయి కదండి. మనకి గీవి దియాస్ అమ్ముతారు కదా డీమార్ట్లోని, తర్వాత ఇక్కడ మనకి నార్మల్ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటాయండి. ఇవి గీతో చేసినవన్నమాట. సో ఇవైతే ఫాస్ట్గా కొండెక్కిపోతాయి కదా, మనం బయటికి వెళ్ళే లోపు కొండెక్కిపోతాయి కదా అనేసి నేను ఇవి పెట్టేస్తాను ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు. పూజ అంతా కంప్లీట్ చేసుకొని చక్కగా హారతి కూడా ఇచ్చేసాను స్వామివారికి. చక్కగా పూజ అంతా అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అవుతున్నాం అనమాట. మమ్మీ, డాడీ, నేను, పెద్దమ్మ, పెదనాన్న, పిన్ని అందరం కలిసి వెళ్ళామన్నమాట. మా మామయ్య వాళ్ళ మనవరాలది బారసాల. సో అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చేస్తున్నారు. ఎండ అయితే ఉందండి, చాలా ఎండగా ఉందండి. బాగా ఎండ దెబ్బ తినేసాం అనమాట. మొన్న సింహాచలం వెళ్ళాము, ఆ రోజు ఎండేనండి. ఆ తర్వాత 1 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే ఈ ఫంక్షన్కి వెళ్ళడం. అస్సలు రెస్ట్ లేదండి, చాలా ఎండండి బాగాను. ఎప్పుడు వర్షాలు వరుణదేవుడు మన మీద ఎప్పుడు కరుణిస్తాడో కానండి, ఎంత ఎండగా ఉంటుందో చూడండి. పూజ అంతా అయిపోయింది. నా అలంకరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మేమైతే ఈరోజు బస్సులో వెళ్ళిపోతున్నామండి. అంటే ఎక్కువ మంది వెళ్ళట్లేదు కదా అనేసి బస్సులో వెళ్ళిపోతున్నాము. రీచ్ అయిపోయామండి. ఒక పాప చాలా క్యూట్గా ఉందండి. ఎంత క్యూట్గా ఉందంటే ఎవరెత్తుకున్నా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుందండి. ముద్దుగా ఉంది. అందరూ వచ్చేసారండి. అక్కడైతే పేరు పెట్టడం గణపతి పూజ అంతా చేస్తున్నారనమాట. అందరూ రిలేటివ్స్ అందరూ వచ్చేసారు. అంతా బాగా అక్కడ కూర్చొని గెట్ టుగెదర్ అయ్యి మంచిగా మాట్లాడుకుంటూ మా పిన్ని, మీ పెద్దమ్మ వాళ్ళ పాప వాళ్ళందరూ వచ్చారనమాట. అందరూ మీకు హాయ్ చెప్తున్నారనమాట. మీరు నా వ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.